అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి 6:30 వరకు అయితే మాకు బస్ వచ్చేస్తుంది. 6:30 అంటే 6:15కే వస్తుంది. ఇంకా లోపైతే నేను అన్నీ రెడీ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లంచ్ పిల్లల కోసం రెడీ చేయాలి. ఇంకా అందుకని మార్నింగే లేసాను. ఇంకా మార్నింగ్ అయితే వడ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను వడ నైటే గ్రైండర్లో చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే మనం మార్నింగ్ లేచి వడపిండి అవన్నీ చేసుకోవడం కష్టమవుతుంది కదా, అందుకని చెప్పి అయితే నేను మార్నింగే వడపిండి పట్టి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా పల్లి చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర ఇంకా ఆయిల్లో వేపుకున్నాను. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇంకా సింపుల్గా చేస్తానండి. ఆలు ఫ్రై చేయడానికైతే ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేసి వెల్లుల్లి వేసాను. పోపులో వెల్లుల్లి వేస్తే బాగుంటుంది. ఇంకా వేసుకొని ఆలు ముక్కలు వేసాను. ఆలు ముక్కలు వేసి అయితే ఒకసారి అయితే కలిపి పసుపు అయితే వేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్గానైతే వండేసాను. ఆలు ఫ్రై చేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వడలు చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం మనం నైటే కొన్ని ఏం వండాలనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా అలా ముందు రోజే మనం ఏం వండాలనేది మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆలు ఫ్రై అయితే కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇంకా వడలు అయితే వేసాను. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలు ఇద్దరి కోసమే నేనైతే మార్నింగ్ రైస్ అనేది వండుతాను. ఇంకా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వండుతాను కాబట్టి ఇంకా మా కోసం మళ్ళీ వేరే వండుకుంటాం. ఇంకా రైస్ వండేసాను, ఆలు ఫ్రై చేశాను. తర్వాత వడలు కూడా చేసుకున్నాను. ఇలా వడలు అయితే వేసేసాను. పల్లి చట్నీ మిక్సీ పట్టేసి ఇంకా పల్లి చట్నీ కూడా పోపు అనేది పెట్టాను. పల్లి చట్నీ, వడ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. లంచ్ బాక్స్లో అన్నీ పెట్టేశానండి. నేను లంచ్ బాక్స్లు అనేది స్టీలే వాడతాను, ప్లాస్టిక్ అయితే వాడను. పిల్లల కోసం అయితే ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టేశాను. పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను టీ తాగుతాను. ఎందుకంటే హడావుడిగా ఉంటుంది కదా మార్నింగ్, అందుకని చెప్పి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత టీ అయితే పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా అయితే టీ తాగుతాను. ఇంకొకసారి టీ తాగిన తర్వాత మళ్ళీ మనం ఎంత పనైనా చేసుకోవచ్చు కదా, అందుకనైతే ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా టీ పెట్టుకొని టీ అయితే తాగేసాను. టీ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మేము కూడా వడనే ప్రిపేర్ చేసుకొని వడ తినేసాము. ఇంకా తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, చికెన్ అనేది అయితే మేము ఈ 9 days తినము. అందుకని చెప్పి ఈరోజైతే చికెన్ వండుతున్నాను. ఇది నిన్నటి బ్లాగ్ అండి. అమావాస్య రోజు కూడా మేము ఇంట్లో ఎప్పుడు వండలే, కానీ ఇంకా పిల్లలు 9 days తినరు కదా, కావాలి అని అడిగారు. అందుకని చెప్పి ఇంకా ఈరోజైతే చికెన్ అనేది వండుతున్నాను. చికెన్ కోసం అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. నేను వారాహి నవరాత్రులు ఈసారి అయితే ఒక 3 days చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే నాకు మధ్యలో ఆటంకం వచ్చేది ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా పీఠం పెట్టుకొని కలశం పెట్టుకొని చేసుకుంటాను. మళ్ళీ మనం పీఠం కలశం పెట్టుకున్న తర్వాత ఆటంకం వస్తే బాగుండదు కదా అని చెప్పి ఇంకా లాస్ట్ 3 days చేసుకుందాం, అంటే పంచం నుండి స్టార్ట్ చేద్దామని చెప్పి నా ఆటంకం అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసుకొని చేద్దామని అనుకుంటాను. కానీ 9 days మాత్రం ఇంట్లో నాన్ వెజ్ వండను. ఇంకా బయట కూడా తినరు, పిల్లలు కూడా తినరు. అందుకని చెప్పి ఈరోజైతే ప్రిపేర్ చేశాను. నేను గత 3 సంవత్సరాల నుండి అయితే వారాహి నవరాత్రులు అయితే ప్రతిసారి 9 days అయితే చేశానండి. ఇంకా ఈసారి అమ్మ ఇలా అంటే ఎప్పుడైనా ఒకేలాగా ఉండదు కదా, దీనికి బాధపడవలసిన అవసరం ఏం లేదండి. నేనైతే బాధపడట్లేదు. ఎందుకంటే అమ్మ మా యొక్క పూజ రూమ్లో ఉంటుంది. ప్రతి శుక్రవారము, పౌర్ణమి, పంచమి అప్పుడు విశేషంగా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాను, అభిషేకం చేసుకుంటాను. అమ్మవారికి కుంకుమార్చన అలా ప్రత్యేకంగా శుక్రవారం, పంచమి, పౌర్ణమి తిథి రోజు చేసుకుంటాను. నాకు వారాహి అమ్మవారు అంటే చాలా ఇష్టము. ఇంకా నేను సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులు నాకు కుదిరినంతలో చేసుకుంటానండి. ఒకసారి అంటే 9 days కుదిరినాయి అనుకో, 9 days చేసుకుంటాను. 9 days కుదిరినప్పుడు ముందు 3 రోజులు కుదిరితే ముందు 3 రోజులు, లేదంటే లాస్ట్ 5 days ఎలా కుదిరితే అలానైతే నేను నవరాత్రులు జరుపుకుంటాను. ఇలా ఉన్న మాత్రం ఏ నవరాత్రికైనా మేము ఇంట్లో నాన్ వెజ్ వండము, తినము.
నేను సంవత్సరంలో అంటే వారాహి నవరాత్రులు, రాజ్యశ్యామల నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఇలా 4 నవరాత్రులైతే ఇంట్లో జరుపుకుంటాము. ఇంకా వారాహి అమ్మ నాకు ఎప్పుడు పూజ మందిరంలో ఉంటుంది. చిన్న విగ్రహము నేను కంచిలో తీసుకొచ్చుకున్నాను. ఇంకా అమ్మ అయితే ఇంట్లో పూజలైతే అందుకుంటుంది. కాబట్టి మనకు అమ్మ అనుగ్రహం ఉంటేనే చేయగలుగుతాం కదా. ఇంకా ప్రకృతికి విరుద్ధంగా ఏది చేయొద్దు కాబట్టి ఇంకా నేను పంచమి నుండి పీఠం అనేది పెట్టుకుంటాను. ఎప్పుడు కలశం పెట్టి చేసుకుంటాను. అలా చేసుకుందామని చెప్పి అయితే ఇప్పుడు ఇంకా ముందైతే స్కిప్ చేశాను. పంచమి నుండి అయితే చేస్తాను. మళ్ళీ పీఠం పెట్టుకున్నాక ఆటంకం వస్తే బాగుండదు కదా అని చెప్పి ఇంకా వదిలేశాను. లాస్ట్ పంచమి నుండి అయితే చేసుకుంటాను. ఇంట్లో అమ్మవారు విగ్రహం ఉంటుంది కాబట్టి ఇంకా రేపు అంటే ఈరోజు మీరు వీడియో చూసే రోజు ఇంకా నైట్ అయితే అమ్మవారికి నాకు కుదురుతుంది. ఈరోజు అభిషేకాలు అవి చేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటాను నైట్ టైము. ఇంకా తర్వాత నా ఆటంకం వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా అమ్మవారికి పీఠం పెట్టుకొని నాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైతే పూజ అనేది చేసుకుంటాను. ఇంకా లంచ్లోకి అయితే చికెన్ వండుతున్నాను. చికెన్కి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత చికెన్ వేసాను. చికెన్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కొంచెం చికెన్ మంచిగా ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఒకసారి బాగా కలిపాను. కలిపి మూత పెట్టి ఉడికిన తర్వాత కొంచెం అది వాటర్ వస్తాయి కదా, చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఆ వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడికించుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి అయితే ఈ విధంగా బాగా కలిపాను. ఇందులోనైతే నేను వాటర్ ఏం వేయలేదండి, చికెన్లోనే వాటర్ వచ్చాయి. ఇలా ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను. అంతే అండి. ఇంకా చికెన్ అయితే సింపుల్గా వండేసాను. కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం వేయించిన ధనియాల పొడి వేసాను. నేను కర్రీస్లో పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి 2 వేస్తాను. అలా వేసుకుంటాను. ఇంకా కొత్తిమీర వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి అయితే కలిపి స్టవ్ ఆఫ్ చేశాను. ఇంతే సింపుల్గా చికెన్ అయితే వండేసానండి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.